శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా ఒక మాలికా యోగంలాగా 5, 6, 7, 8 స్థానాల్లో కేంద్రీకరించడం జరిగింది. ఇందులో మనకి 6వ స్థానం, 8వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరగదు. అయితే 6వ భావంలో ఉన్నటువంటి కుజ, రాహు గ్రహాలు ఒక విధంగా విపరీత రాజయోగం అనే ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక విపరీతమైనటువంటి స్ట్రగుల్ నుంచి బయటపడడం, ఏదైనా కోర్టు సమస్యలు ఇటువంటి వాటి నుంచి బయటపడడం జరుగుతుంటుంది. అంటే మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే, మనల్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే, ఏదైనా తప్పుడు కేసులు పెడతా ఉంటే దాని మీద మనకి ఖచ్చితంగా విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట. గట్టిగా పోరాడిన తర్వాత మనం ఒక న్యాయస్థానంలోనో ఒక పోలీస్ స్టేషన్లోనో మరి ఒక విధమైనటువంటి న్యాయం నెగ్గే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఏంటంటే ఇది ఒక విధంగా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ లాగా ఉంటుంది. అయితే ఇది ఒక విధంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఫలితం తేలవలసి ఉంటుంది కాబట్టి ప్రత్యర్థులు ఎంత ప్రయత్నం చేసినా మరి ఈ రాశిలో జన్మించిన వారికి ఇటువంటి పోటీల్లో, అది ఎన్నికలు అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఇంకో విధమైనటువంటి క్రీడారంగంలో విజయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, లేదంటే మనకు సంబంధించినటువంటి ఆస్తి ఎవరు కబ్జాలో ఉన్నా, ఎవరు ఆధీనంలో ఉన్నా, లేదంటే కారణాంతరాల వల్ల మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడో విదేశం వెళ్ళినప్పుడో మన ఆస్తిని కొంతకాలం పాటు దగ్గర బంధువులకో ఏదైనా రెంట్కు ఉండే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఈ సమయంలో జాతకుడు పోరాడడం వల్ల మరి మీ యొక్క ఆస్తి మీ చేతికి రావడం, అలాగే రావాల్సినటువంటి ధనం ఏమన్నా ఉంటే రావడం జరిగే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు మరి కొంత వృద్ధులైన వారు, వయసులో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కుజుడు ఈ రాశి వారికి అంత శుభగ్రహం కాదు. మరి 6వ స్థానం అన్నది శత్రు, రోగ, రుణస్థానం. అటువంటి కుజుడు 6వ స్థానంలో ఉంటూ తన అష్టమ దృష్టితో రాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో ఈ కుజుడు ఎప్పుడైతే రాశిని వీక్షించాడో జాతకుడికి ఒక విధంగా సర్జరీ లాంటిది, అంటే ఆపరేషనో సర్జరీయో ఒక ట్రీట్మెంటో ఫిజియోథెరపీ అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాహుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఆరోగ్యం బాగు చేసుకునే ప్రయత్నంలో ఇటువంటి సర్జరీ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఒక ట్రీట్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త చేసుకుంటే వైద్యపరంగా కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 6వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మరి అష్టమ స్థానంలో రవి ప్లస్ గురువు సంచరించడం వల్ల అధికారుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే మనం మంచి అనుకున్నది మనకు ఖచ్చితంగా ఈ వ్యక్తి మేలు చేస్తాడు, మన తరపే నిలబడతాడు, మనకే ఓటేస్తాడు అనుకున్న వ్యక్తులు లాంటి వాళ్ళు మనకి అపోజిషన్గా మారి అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విధంగా మన ఓటమికి, మన పతనానికి కూడా కారణం అవుతూ ఉంటారు. ఈ విధంగా ఒక తప్పనిసరిగా కొద్దిగా డిగ్రేడ్ అవ్వడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి అష్టమంలో ఉన్నటువంటి రవి గురు సంచారం వల్ల. సో వీటన్నిటికీ కూడా న్యూట్రల్ చేసే విధంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రాశిని వీక్షిస్తున్నాడు. ఇది ఒక బలం మాట జాతకుడికి. ఎంతసేపు కూడా రాశ్యాధిపతి తన రాశిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని బయటపడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మరి మిత్రుడైనటువంటి బుధుడితో, అంటే రాశ్యాధిపతి ప్లస్ భాగ్యాధిపతి కలిసి
సప్తమ స్థానంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచైనా బయటపడే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామికి కొంత అభివృద్ధి, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే కొత్తగా పార్ట్నర్షిప్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, సినిమా టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు, రివార్డు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 2 పాపగ్రహాల మధ్య బంధించి ఉండడం వల్ల ఏదైనా స్ట్రగుల్ ఆఫ్టర్ సక్సెస్ తప్ప అంత సునాయాసంగా వచ్చే సూచనలు అయితే మరి రాబోయే పక్షంలో జాతకుడికి గోచరించడం లేదు. బట్ ఏదైనా మరి ఈ శుక్రుడు ఫేవర్గా ఉండడం అన్నది జాతకుడికి ఒక ఏదైనా అదృష్టం. ఇది ఎప్పుడన్నా ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, సాధారణంగా వీళ్ళు ఎక్కువగా ఉన్నత స్థాయిలో కానీ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్నతనం నుంచి అప్పుడు జరుగుతున్నటువంటి దశల ప్రకారం మనీ విలువ సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల ధనాన్ని ఎక్కువగా దుర్వినియోగం కానీ వేస్ట్ కానీ చేస్తూ ఉంటారు. అంటే ఇతరులకు అప్పు ఇవ్వడం వల్ల ఒకటి ఖర్చు పెట్టవచ్చు. ఈ కారణం వల్ల చాలా వరకు పై స్థాయి నుంచి కింద స్థాయికి రావడం కనబడుతూ ఉంటుంది ఈ తులారాశి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళకి. అంటే ఇది మంచితనమే ఉంటుంది, హ్యుమానిటీ ఉంటుంది. ఈ కారణం వల్ల అతిగా దానం చేయడం వల్ల, అతిగా హెల్ప్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అది చేయడం అనేది మంచిదే, కానీ మన స్థాయికి తగ్గట్టుగా చేసుకోవాలి తప్ప దానికి అదనంగా మనీ ఖర్చు పెట్టినా డొనేషన్ చేసినా కష్టమే. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధనాన్ని పొదుపుగా వాడుకుంటే, జాగ్రత్తగా వాడుకొని పెద్దలు ఇచ్చింది పాడు చేయకుండా జాగ్రత్త పెట్టుకుంటే వీళ్ళు సంపాదించింది పెద్దలు ఇచ్చింది కలిపి విశేషమైనటువంటి ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట,
అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.